ఇట్స్ బీన్ ఎ వైల్ కదా. ఏం చేద్దాం, టాపిక్ అలాంటిది. రాయడానికి చాలా టైం పట్టింది. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ కిందికి వస్తుందో పేరెంటింగ్ కిందికి వస్తుందో నాకు తెలీదు, బట్ కవర్ చేయాల్సింది చాలా ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇట్ వాస్ 2013, నా బీటెక్ థర్డ్ ఇయర్ అనుకుంటా. నేను నా ఫ్రెండ్ గాడు లింగంపల్లిలో 113 k/L మెట్రో ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాం. ఖాళీగా ఉంది, లిటరల్లీ ఇద్దరమే ఉన్నాం. బస్సులో 10 నిమిషాలకి లేట్ 40sలో ఉన్న ఒక ఎదవ ఎక్కాడు. ఖాళీగా ఉన్న మొత్తం బస్సు వదిలేసి నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఆయన. సర్లే అని నేను నా ఫ్రెండ్ గాడు సొల్లేసుకుంటూ ఉన్నాం. మా జోకులకి అంకుల్ కూడా నవ్వడం స్టార్ట్ చేశాడు. ఏ కాలేజ్ మీరు అని అడిగాడు. మేము సో అండ్ సో అని చెప్పాం. మీరు ఇంజనీరింగా? చూడటానికి 10th ఇంటర్ పిల్లల్లా ఉన్నారే, చాలా క్యూట్గా ఉన్నారు అని అన్నాడు. నేను నా ఫ్రెండ్ గాడు మొఖాలు చూసుకున్నాం. ఎందుకంటే పుట్టి బుద్ధి ఎరిగాక మేము క్యూట్ ఉన్నామని మా పేరెంట్స్ కూడా అనలే మాతోటి. సరే అని తర్వాత హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. జస్ట్ నేను చెప్పి హీఈస్ ఎ పోలీస్ కానిస్టేబుల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చినోడు సైలెంట్గా ఉండకుండా, హే నీ చేతులేంటి ఇంత స్మూత్గా ఉన్నాయి అని హీ వాస్ ఫీలింగ్ మై పామ్స్. నేనేదో అన్కంఫర్టబుల్ లాఫ్ ఇచ్చా. దెన్ హీ స్టార్టెడ్ కన్వర్జేషన్. నాకు చాలామంది మీ ఏజ్ వాళ్ళే పిల్లలు ఫ్రెండ్స్గా ఉంటారు, నాకు బాగా సింక్ అవుతారు. నాకు హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ ఉండేసరికి ఎప్పుడు నాకు ఫోన్ చేసి బ్రో నాకు రీఛార్జ్ చేయించవా అని అడుగుతూ ఉంటారు. నేను చాలా బాగా వండుతా కూడా, అందుకే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఇంటికి వచ్చి బిర్యానీ చేయమంటారు. వాళ్ళకి నేను ఎంత ఇష్టమైన నమ్మకం అంటే, కొంతమంది అయితే నా కోసం చేతులు కట్ చేసుకొని మరీ నాకు నా ఫ్రెండ్ కావాలి అని ఇంట్లో గొడవ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ నా తొడపైన చేసి హీ వాజ్ రబ్బింగ్ చనువుగా. ఏదో తేడాగా ఉంది అనుకొని, అంకుల్ మీకు పెళ్ళవలేదా అని అడిగా. లేదు, ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేస్తారో అంటున్నారు కదా, ఫ్యామిలీ ఉంటే కష్టం కదా అని అంటే, అలా ఏం ఇబ్బంది లేదు, ఒక్కడనే ఉంటాను, తాగినా తిన్నా ఏం కాదు, మా ఇల్లు దగ్గరే ఇక్కడి నుంచి, మా ఇంటికి వచ్చి వెళ్ళండి, చికెన్ చేస్తాను, బీర్ కూడా ఉంది అని ఆఫర్ చేశాడు. లేదు అంకుల్ ఇంటికి వెళ్ళాలి, పని ఉంది అంటే, ఓ అవునా, ఇట్స్ ఓకే, ఈ వీకెండ్ కలుద్దామా పోనీ అని అన్నాడు. ఈడు వదిలేలా లేడు అని, ఓకే అంకుల్ అని ఏదో ఫేకాం. సరే అయితే మీ నెంబర్ ఇవ్వండి అని బుక్ చేశాడు. ఫక్, ఇలా లాక్ అయిపోయానేంటి అని నేనేదో ఫేక్ నెంబర్ చెప్తుంటే హీ రిమూవ్డ్ ఎ స్మాల్ బుక్లెట్. ఇందులో రాయండి అని ఇచ్చాడు. అందులో అన్నీ కొంచెం ట్రెండీ యంగ్ నేమ్సే ఉన్నాయి. ఒక పుల్లారావు, సుబ్బారావు, శ్రీనివాస్ అనే అంకుల్ నేమ్స్ ఒక్కట్లేవు. సో నేను నా బీటెక్ రోల్ నెంబర్ కలిపి ఏదో ఇచ్చా ఫోన్ నెంబర్. నా ఫ్రెండ్ గాడేమో నా స్టాప్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను ఎస్కేప్ అయిపోతుంటే, ఆ నెంబర్ నేను ఇస్తాలే అంకుల్ అని అన్న. దెబ్బగాడు వద్దొద్దు నేనే రాస్తా అని నా ఫేక్ నెంబర్ చూసి ఆడు ఇంకో ఫేక్ నెంబర్ రాశాడు. ఇలా ఇంకో 20 నిమిషాలు కళ్ళు తిప్పకుండా నన్నే చూస్తూ హీ మేడ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్. పోకిరి మూవీలో ఎలియానా డైలాగ్ ఉంది కదా, నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి అన్నట్టు వాడి చూపులు నన్ను గుణపాల్లా గుచ్చుతున్నాయి. కళ్ళు తిప్పరా నీ అయ్యా అని అనుకున్నా, బట్ నో చేంజ్. ఇలా కాదని ఇంకా నేను నా స్టాప్ రాకముందే నేను దిగేశా. ఇక ఇంట్లో ఆ రోజు నైట్ డిన్నర్ టేబుల్ పైన, నానా సంథింగ్ వియర్డ్ హ్యాపెన్ టుడే అని ఐ నరేటెడ్ దిస్ హోల్ స్టోరీ టు మై పేరెంట్స్. మా వాళ్ళు వాడు తేడాగాడరా, నువ్వు జస్ట్ మిస్ అయ్యావు అని అన్నారు. లేదు నాన్న హీఈస్ ఇంటూ పోలీస్ అంటానంటే మా నాన్న, అయితే ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్, వాడు నేను క్యూట్గా ఉన్నావు స్మూత్గా ఉన్నావు అని అనింది నువ్వు పొగడ్తలకు పడతావేమో అని, బిర్యానీ బీరు ఆఫర్ చేసింది ఫుడ్కి పడతావేమో అని, ఫోన్ రీఛార్జ్ ఫైనాన్షియల్ హెల్ప్ ఆఫర్ చేసింది నువ్వు మనీకి పడతావేమో అని, చేతులేసి రుద్దింది మేబీ నువ్వు కంఫర్ట్ కోరుకుంటున్నావేమో అని. ఇవన్నీ వాళ్ళ టెక్నిక్స్ అని మా నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు సినిమాలో చూపించినట్టు కట్టు బస్లో వాడు మాతో మాట్లాడుతున్న సీన్స్ అన్ని ప్లే అవుతా ఉన్నాయి. ఫక్ మ్యాన్. మా ఫ్రెండ్స్కి చెప్పుకొని వి వేర్ ఆల్ లాఫింగ్ లేటర్, ఎందుకంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫనీ సిచ్యువేషన్ బ్యాక్ దెన్. బట్ ఇప్పుడు ఈ కథ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, వీఆర్ సరౌండెడ్ అని చెప్పడానికి. చుట్టూ దొంగనా బట్టలు ఉన్నారు మనకి, కాన్షియస్గా లేకపోతే పట్టుకొని పిండేస్తారు ఎదవలు. అండ్ ఇందులో మెయిన్ టార్గెట్స్ పిల్లలే. ఆ అంకుల్ గాడు మమ్మల్ని అప్రోచ్ అయింది కూడా మేము పిల్లలం అనుకునే. బయట సిచ్యువేషన్ ఆల్రెడీ దారుణంగా ఉందని మాకు తెలుసురా అజయ్గా, అందుకే మా పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతాం, బయటికి పెద్దగా పంపమని కొంతమంది. మా ఇంట్లో పిల్లలందరూ అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరూ లేరు, మాకు ఆ భయం లేదు అని ఇంకొంతమంది బిందాస్గా ఉంటున్నారు. కానీ మీకు నేను తెలియజేసేది ఏంటంటే, 95% ఆఫ్ ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసులు అన్నీ బంధువులు తెలిసిన వాళ్ళు చేసినవే అంట. అండ్ సెక్షువల్ అబ్యూస్కి గురైన వాళ్ళల్లో 53% మంది అబ్బాయిలే అంట. అండ్ దట్స్ నాట్ ద వర్స్ట్ పార్ట్. ఇండియాలో ప్రతి ఇద్దరిలో ఒక పిల్లోడికి ఆర్ పిల్లకి సెక్షువల్ అబ్యూస్ జరుగుతుందంట. 1 in every 2 man. That's fucked up. Before anything else, let me clarify, సెక్షువల్ అబ్యూస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? పిల్లలతో సెక్షువల్ యాక్ట్ చేయడం, ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం, పార్న్ ఆర్ న్యూడిటీ చూపించడం, ఫోర్స్ఫుల్గా ముద్దు పెట్టడం ఆర్ కొరకడం లాంటివి. ఇప్పుడు నేను చెప్పబోయేవి కొంచెం గ్రాఫిక్ అండ్ వైలెంట్ కంటెంట్. సెన్సిటివ్ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ట్రామా, ప్లీజ్ స్కిప్ టు 8:36 మార్క్. ఓకే, యూ హ్యావ్ బీన్ వార్న్డ్. నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, తన చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్, అదే మన దాగుడు మూతలు ఆడుతుంటే
తన అపార్ట్మెంట్ నేబర్ ఒకడు హూ వాజ్ ఇన్ ఎర్లీ 20s బ్యాక్ దెన్. నేను ఆడతా అని ఆ దొంగ సాలెగాడు దాక్కున్న నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్యాంట్ తిప్పి వాడి డిక్ చూపించి రా పట్టుకో అని అడిగాడంట. షీ ర్యాన్ లైక్ హెల్ప్ ఫ్రమ్ హిమ్. ఒక 6-year-old అబ్బాయి గాట్ రేప్డ్ బై హిజ్ మామ. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళు వీక్లీ వన్స్ కూరగాయలకి ఏ టైంకి వెళ్తారో తెలుసుకొని ఆ టైంకి వచ్చి నేను చూసుకుంటానులే వాడిని అని స్నానం చేపిస్తానో, వాడికి ట్యూషన్ చెప్తానో, లేకపోతే కటింగ్కి తీసుకెళ్తానో చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే హీ రేప్డ్ దట్ కిడ్ ఓరల్లీ అండ్ ఏనల్లీ. పరిస్థితులు అక్కడితో ఆగలేదు. వాళ్ళ మామ అతని ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి మీరు ఎంజాయ్ చేయండిరా అని హీ మేడ్ దట్ 6-year-old బాయ్ టు గెట్ రేప్డ్ బై డిఫరెంట్ ఇండివిజువల్స్. ఈ ట్రామా వల్ల దట్ కిడ్ బికేమ్ నంబ్, మెంటల్లీ బ్రోక్, ఎవ్రీ గైజ్ ఏ థ్రెట్ అనుకుంటూ పెరిగాడు. క్లాస్లో టీచర్ని చూసినా భయపడేవాడు. ఇలా రెగ్యులర్గా జరుగుతున్న ఒక 4 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడు నేను మా అమ్మకి చెప్తాను అని అంటే వాళ్ళ మామ చెప్పు ఎవరు నమ్మరు అని అన్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది నాకు అని చెప్దాం అనుకున్నాడు. కానీ ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? సెంటెన్స్ ఫార్మేషన్స్కి వర్డ్స్ దొరకట్లేదే. వాడికి వచ్చిన భాషలో నన్ను మామయ్య అక్కడ ఇక్కడ తాకుతున్నాడు అని చెప్పాడు. కానీ వాళ్ళ మామ చెప్పినట్టు ఆ పిల్లాడి తల్లి వాడిని నమ్మలేదు. ఆ పిల్లాడు నేను బాత్రూమ్కి వెళ్తే బ్లీడ్ అవుతున్నామా అని చెప్తే వేడి చేసి ఉంటుంది, మ్యాంగోస్ బాగా తింటున్నావు కదా అని వాళ్ళ అమ్మ కొత్త రీజన్ చెప్పింది ఆడికి. ఆ టైంలో ఆ పిల్లోడిని అర్థం చేసుకోవడానికి ఒక్క మనిషి లేడు. అర్థం చేసుకున్నదల్లా తన పెట్ డాగ్ జిమ్మీయే అంట. నా ఏడుపు చూసి నా ఐస్ నాకుతూ నా కన్నీళ్లు తుడిచేవాడు, నేను పనుకుంటే నన్ను ఆనుకొని నాకు కంఫర్ట్ ఇస్తూ పనుకునేవాడు, ఆ రిలేటివ్ వచ్చినప్పుడు వాడిని దగ్గరికి రానివ్వకుండా బార్క్ చేసేవాడు, కొరికేవాడు. బట్ నేను గనక లేచి రాకపోతే మా మమ్మీని కుక్కని చంపేస్తా అని మా మామ బెదిరిస్తే ఆ భయంతో ఏమీ చేయలేక నేను నా జిమ్మీ గారిని రూమ్లో పెట్టి వాడితో వెళ్ళేవాడిని. ఇలా నాకు 18 years ఆఫ్ ఏజ్ వచ్చేదాకా జరుగుతూ వచ్చింది. అంటే దిస్ హ్యాపెండ్ కంటిన్యూస్లీ ఫర్ 11 years మ్యాన్. ఎట్ లాస్ట్ ఒకరోజు వాడు మళ్ళీ ఇంటికి వస్తే ధైర్యం తెచ్చుకున్నాను, పిడికిలి బిగించాను. వాడు డ్రెస్ విప్పగానే నో అని అరిచి కాలితో గట్టిగా తన్నాను. మా మమ్మీకి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మమ్మీ ఏమో ఏడుస్తుంది. వాడిని నిలదీద్దామా అంటే తన చెల్లి కాపురం కంపైపోతుందని, నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో అని వాడిని ఇంటికి రానివ్వకుండా రెస్ట్రిక్ట్ చేయగలిగింది. కానీ ఒక పోలీస్ కంప్లైంట్ లేదు, ఒక కన్ఫ్రంటేషను లేదు. ఇలాంటి కేసెస్ ఇంకా కొల్లలు. ఒక 2 years పాపని తన తాత అబ్యూజ్ చేశాడు. ఇంకో 5 ఏళ్ల పిల్లోడు తన 50 ఏళ్ల బంధువుతో 12 ఏళ్ల పాటు కంటిన్యూస్గా సెక్షువల్ అబ్యూస్కి గురి అయ్యాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు 40 ఏళ్ళు. తనని అబ్యూజ్ చేసిన ముసలాడు డెత్ బెడ్ పైన ఉంటే అతని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పాడంట. టు ఫర్గివ్ ఆఫ్టర్ సఫరింగ్ ఫర్ 12 years. మ్యాన్, దేవుడు ఎంత మంచోడో నాకు తెలియదు కానీ ఇతను మాత్రం ఈ విషయంలో దేవుడి కన్నా గొప్పడు. అయితే కొంతమంది యు నో వాట్ షిట్ హ్యాపెండ్, వి ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ, బట్ టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్, దే విల్ బీ ఆల్ రైట్ అని అనుకోవచ్చు. బట్ నో, తగ్గిపోతుందిలే అని అనుకోవడానికి ఇది వూండ్ కాదు, స్కార్. జీవితాంతం హాంట్ చేస్తుంది. పసితనంలోనే ఇలా జరగడం వల్ల దేర్ ఇన్నోసెన్స్ విల్ బి డెడ్, కాన్ఫిడెన్స్ గాన్ ఫర్ ఎ టాస్, ట్రస్ట్ ఇష్యూస్ బిల్ట్ అవుతాయి. ఎందుకంటే అబ్యూస్ జరిగింది నమ్మిన వాళ్ళ దగ్గర నుంచే కాబట్టి జీవితంలో ఇంకా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనే కన్ఫ్యూజన్లో బతికేస్తారు. దీనివల్ల అలోన్నెస్, ఫియరు, డిప్రెషను, ఇంటిమసీ ఇష్యూస్ దేవుడా ఒకటి కాదు ఒక అంతర్యుద్ధం అవుతూ ఉంటుంది లైఫ్లో. వీటి నుంచి తప్పించుకోవడానికి డ్రగ్స్, ఆల్కహాల్, సూసైడ్ రూట్స్ చూస్ చేసుకుంటున్నారు పిల్లలందరూ టీనేజ్లోనే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోగలం? అబ్యూజర్స్ని ఎలా గుర్తించగలం? ఎలా చెప్పి ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని అని అంటే నాకు తోచిన కొన్ని పాయింట్స్ ఇవి. ఫస్ట్, పిల్లలు చెప్తే వినండి. పిల్లలకి ఏమీ తెలియదు అని అంటూ ఉంటారు కానీ బట్ వెన్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ పిల్లలకి తెలుస్తుంది సమ్ బ్యాడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అని. అందుకే పిల్లలు చెప్తే వినండి. మీకు నమ్మబుద్ధి కాకపోయినా అట్లీస్ట్ పిల్లల ముందు నమ్మినట్టు యాక్ట్ అయినా చేయండి. అష్యూరెన్స్ ఇవ్వండి. నాకు చెప్పి నువ్వు చాలా మంచి పని చేసావు నాన్న, ఐఎమ్ సారీ నేను నీ దగ్గర లేకుండా పోయాను అని అనండి. ప్రపంచం, బంధువుల కంటే ముందు నువ్వు నాకు ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఒక ధైర్యమైనా ఉంటుంది. బట్ స్టిల్ వాడు నా సొంత తమ్ముడు, వాడు ఎలా చేయడు, వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారు, వాడికి ఏం అవసరం అని అనుకున్నా, ఇంటి గుట్టు బయటికి ఇచ్చి పోలీసులను ఇన్వాల్వ్ చేసి పెంట ఎందుకు చేయాలి, పరువు పోతుంది అని మీకు అనిపించినా అట్లీస్ట్ డూ దిస్. ఫ్యామిలీ మీటప్ పెట్టండి. అందరూ కాకపోయినా అబ్యూజర్ అండ్ సమ్ ఫ్యామిలీ హెడ్స్ని పిలిచి కన్ఫరెంట్ చేయండి. నువ్వు ఇలా ట్రై చేశావు, నా పిల్లల చుట్టూ ఇంకెప్పుడన్నా కనబడితే పరిగెత్తించి మరీ కొడతాను అని అనండి. ఐ మీన్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా అనకండి, మీ స్టైల్లో మీరు అనండి. వాడు అనొచ్చు, నేను చేయలేదు, మీ పిల్లలకు మేమంటే ఎప్పటి నుంచో పడదు, వేలడంత లేరు, అప్పుడే ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు, అసలు నేను ఏదో చేసినట్టు సాక్ష్యం ఏంటి అని. బట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి విషయాల్లో పిల్లలు అబద్ధాలు చెప్పరు అని.
బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీ మనకి లోగా ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది. మా ఆయన పోయాక వాళ్ళే ఒక అండగా ఉన్నారు, ఎలా కన్ఫ్రంట్ చేస్తాం అలా అని నిలదీయకుండా మాత్రం ఉండకండి. కన్ఫ్రంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా బట్టకి తెలియాలి వాడు మన రేడార్లో ఉన్నాడు అని. సో వాడు ఎన్ని లాజిక్లు చెప్పినా నేను నా పిల్లల్నే నమ్ముతా అని స్టాండ్ తీసుకోండి. ఈ అబ్యూజర్స్ మెయిన్ అడ్వాంటేజ్ ఈ భయమే. ఆ భయంలోనే పిల్లలు సగం మంది చెప్పడానికి భయపడతారు. ధైర్యం చేసి చెప్పినప్పుడు మళ్ళీ మనం భయం ఇండ్యూస్ చేయొద్దు. అలా చేయడం వల్లే సైలెన్స్లో కుప్పకూలిపోతారు పిల్లలు. అండ్ ఒక దిక్కుమాలిన కోడ్ చెప్తారబ్బా అందరూ, రెస్పెక్ట్ ఎల్డర్స్ అని. నో, రెస్పెక్ట్ బిహేవియర్, రెస్పెక్ట్ విజ్డమ్, నాట్ ఏజ్ అని నేర్పండి. ఏదో ఒక ఏజ్ ఉంది, బిహేవియర్ సరిగా లేకపోయినా రెస్పెక్ట్ ఇవ్వడం దేనికి? సంకనాగడానికా? స్టాప్ దట్ బుల్షిట్ బ్రో. నెక్స్ట్, అబ్యూజర్స్ని గుర్తించడం ఎలా? టు బీ ఫ్రాంక్, గుర్తించడం కష్టమే. మీరే గమనించాలి. ఎవడైనా పిల్లల వైపు మరీ ఎక్కువగా మొగ్గు చూపుతున్నా, పిల్లలతో అవసరానికి మించి టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నా దృష్టి పెట్టండి. I know this is the era where mom and dad are working and leaving their kid to mates, neighbors or relatives. Just remember, abusers are charmers. మీకు తెలియకుండానే మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు వాళ్ళు. వీళ్ళ మెయిన్ టార్గెట్ సింగిల్ పేరెంట్ కిడ్స్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీ కిడ్స్ అంట. ఎవరూ దొరకకపోతే రాత్రిపూట ఫుట్పాత్ పైన పనుకునే పిల్లల్ని, అనాథల్ని, చైల్డ్ లేబర్ని, వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఫుడ్, బట్టలు, చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని షెల్టర్కి తీసుకెళ్ళి అబ్యూజ్ చేస్తారంట తెలుసా? ఇందులో నైట్ షిఫ్ట్ చేసే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉంటారంట కొంతమంది. పిల్లల్ని ఎవరి దగ్గరైనా వదిలేసి వెళ్ళాలి అంటే ఆచి తూచి ఆలోచించి జాగ్రత్తలు సెట్ చేసి వెళ్ళండి. నెక్స్ట్, పిల్లలకి ఏం చెప్పి ఎడ్యుకేట్ చేయాలి? అసలు పిల్లలకి ఎందుకు లేనిపోని నాలెడ్జ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయాలి అని అనుకోవద్దు. పెద్దవాళ్ళు మాత్రమే అబ్యూజ్ చేయరు, జువెనైల్స్ కూడా అబ్యూజ్ చేస్తారు. మొన్న జూబ్లీ హిల్స్లో జరిగిన కేసు మాత్రమే కాదు, నాకు అప్పుడెప్పుడో మా బాయ్స్ గ్రూప్లో ఒకడు వాట్సాప్ ఫార్వర్డ్ పంపాడు. ఎక్కడో నార్త్ ఇండియాలో 2-3 ఉన్న పిల్లల బ్యాచ్, ఏ ఒక్క నా కొడుక్కి 10 ఏళ్ళు కూడా లేవు. దే ఆర్ ట్రయింగ్ టు గివ్ బ్లో జాబ్స్ టు ఈచ్ అదర్ అండ్ ఎనాక్టింగ్ ఏనల్ సెక్స్. ఇదంతా నవ్వుకుంటూ మజాక్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కిడ్స్. మీ పిల్లలతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక ఏజ్ వచ్చే వరకు ఇప్పుడు చెప్పే రొటీన్ చెప్పండి. అదేంటంటే, నానా ప్రేమలో కూడా లిమిట్స్ ఉంటాయి. ఎదుటి వాళ్ళని మన బాడీలో ఎప్పుడూ 3 ప్లేసెస్ ఎవరిని టచ్ చేయనివ్వద్దు. అవి చెస్ట్, బిట్వీన్ ద లెగ్స్ అండ్ బాటమ్. మమ్మీ డాడీ వాళ్ళు స్నానం చేయించేటప్పుడు టచ్ చేయొచ్చు. అప్పుడప్పుడు డాక్టర్ మమ్మీ డాడీ ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 ప్లేసెస్లో టచ్ చేయొచ్చు. వాళ్ళు లేకపోతే డాక్టర్ని కూడా టచ్ చేయనివ్వద్దు, ఓకేనా? అంకుల్, ఆంటీ, రిలేటివ్స్ ప్రేమగా వాటేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు. బట్ ఒకవేళ ఎవరైనా ఈ 3 ప్లేసెస్లో టచ్ చేసినట్టు నీకు అనిపిస్తే గట్టిగా అరవండి. వాళ్ళని దగ్గరికి రానివ్వకండి, అక్కడి నుంచి పరిగెత్తండి. స్కూల్లో ఎవరైనా టచ్ చేస్తే టీచర్ దగ్గరికి, టీచర్ లేకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి, ఆయన లేకపోతే ఏ పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తండి. ఒకవేళ ఇంటి దగ్గర అయితే ఏదైనా సేఫ్ స్పేస్కి పరిగెత్తాలి. అండ్ మమ్మీకి డాడీకి వెంటనే చెప్పాలి. వాళ్ళు లేకపోతే తాతయ్యో, బాబాయో, మీకు మమ్మీ డాడీ తర్వాత ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, నిన్ను బాగా చూసుకునే వాళ్ళు, వాళ్ళకి చెప్పాలి, ఓకేనా అని ఎప్పుడు చెప్తూ ఉండండి. ఇదేంది మా పిల్లలకి ఎవరు లేనట్టు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పడం అని అనుకోకండి. ఇట్స్ జస్ట్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫర్ కిడ్స్. పేరెంట్స్ అబ్యూజ్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి, అందుకే చెప్తున్నా ఇలా. అండ్ ఫైనలీ, ఫర్ ద కిడ్స్ హూ ఆర్ ఇన్ దర్ టీన్స్ హూ ఆర్ గెటింగ్ అబ్యూస్డ్, మీకు మీ పేరెంట్స్కి చెప్పడానికి భయం వేస్తే ప్లీజ్ డూ కాల్ 1098 1098. ఇట్స్ ఎ చైల్డ్ హెల్ప్ లైన్ అనమాట. వాళ్ళు నీకు కావాల్సినట్టుగా హ్యాండిల్ చేస్తారు కేసుని. అంతేగాని పేషెన్స్ లూజ్ అయిపోయి అనవసరంగా కోసేసుకునే ప్రోగ్రాంలు పెట్టుకోకండి. బట్ స్టిల్, నీ బాధ నాకు అర్థమైంది. చుట్టూ ఎదవలే ఉన్నారు, నీ బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, చెప్పినా నమ్మేవాళ్ళు లేరు. ఐ గెట్ ఇట్. నీ బాధను వినడానికే ఈ 1098 నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. నీకు తెలుసా, నువ్వు మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళు వినకపోతే దట్స్ పనిషబుల్ బై లా. సో ఈ 1098 అనే ఫోన్ నెంబర్ని సీరియస్గా తీసుకో. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా, మనం ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. గిల్టీతో చావాల్సింది ఆడు, నువ్వు కాదు. ఆల్రెడీ వార్ జోన్లో ఉన్నావు, భరించినంత భరించావు. ఇప్పుడు ఇంకా ఎదురు తిరుగుదాం, గట్టిగా కొడదాం. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఓపికకి కోపం వస్తే ధైర్యం కూడా భయపడుతుంది. ఈ అబ్యూజర్ గాడు ఎంత? డోంట్ టేక్ ఎనీ షిట్ ఎనీ మోర్. సో అదమ్మా మ్యాటర్. నేను బేసిక్గా చిన్నపిల్లలు అండ్ కుక్క పిల్లల మ్యాటర్స్లో చాలా సెన్సిటివ్గా ఉంటా. సో ఎక్కడైనా క్యారీ అవుట్ అయిపోయి టూ మచ్గా మాట్లాడినా, ఇన్సెన్సిటివ్గా మాట్లాడాను అని మీకు అనిపించినా ఐఎమ్ వెరీ సారీ. అండ్ మీ దగ్గర ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలి అని అనుకున్నా, ఐఎమ్ ఆల్ ఇయర్స్ మ్యాన్. విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ అండ్ షేర్. అప్పటిదాకా నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి, మీరు చెయ్యండి, నలుగురికి చెప్పండి, షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి, పిల్లలకి బెటర్ వరల్డ్ ఇవ్వండి. దట్స్ ఇట్.
నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.